మీ పని అయిపోయింది, మీరు ఇంక చేయని అవసరం లేదు. ఆ ఇద్దరు ఏం చేస్తారు, రెండో రోజు వెళ్ళి ఒక్కొరు ఇద్దరికి చెప్తారు. వీళ్ళిద్దరు పని కూడా ఇక్కడ అయిపోయింది. ఆ నలుగురు వెళ్ళి మూడో రోజు ఇద్దరికి చెప్తారు, అంతే, వాళ్ళ పని కూడా అయిపోయింది. ఎంత అయింది స్ట్రెంత్? 8. నాలుగో రోజు 32, 64, 128, 256. తొమ్మిదో రోజు ఎంత? 512, 1024, 2000, 11వ రోజు 4000, 8000. 13వ రోజు ఎంత అయింది టీము? 13 రోజులు డైమండ్. ఒక రోజు తక్కువ 2 వారాలు డైమండ్ అయిపోయి 13 రోజులు. ఇది బాగుంది కదా ఫార్ములా ఈజీనా కాదా? నేను వెళ్తాను, వీళ్ళిద్దరికి చెప్తాను, నేను పడుకుంటా అంతే. నేను ఫ్రైడేకి వెళ్ళను, సండేకి వెళ్ళను, నా పని అయిపోయింది. జీవితంలో మళ్ళీ పని చేయడం అవసరంలే. ఇద్దరు నేర్పించిందా, వాళ్ళు చేసుకుంటారు, ఇంకా అదే వస్తుంది. ఇది ఎప్పుడు అట్లా కదా జరిగితే ఇంక వాళ్ళిద్దరు నేర్పించే సైలెంట్ కొట్టిపోతే చాలు. మరి అట్లా జరిగితే 13 రోజుగా డైమండ్ అయిపోయింటామే. జరగదు అట్లా. బట్ చాలా ఈజీనే, ఇది ఈజీనే కదా. ఈ పని ఇద్దరినే జాయిన్ చేయించాలి. తర్వాత పనే లేదంటే ప్రతి వ్యక్తి ఒక రోజు కూడా అవసరం లేదు, ఒక గంటలో జాయిన్ చేయించేస్తాడు అవునా. బట్ 13 రోజుల్లో డైమండ్ అయిపోయినాడు. 14 రోజుల్లో 16,000 అయింది, 32,000, 65,000. 17వ రోజు 1,30,000. 18వ రోజు 2,62,000, 5 lakhs, 10 lakhs, 20 లక్షలు, 41 లక్ష, 83 లక్షలు, 1,67,000. ఎన్నో రోజు? 25వ రోజు వస్తుంది రాదా? ఎంత అయింది? 3,35,00,000. నెలలో 30 రోజులు ఉండే, నెలలో 25 రోజులు అయిపోయింది. జస్ట్ 5 రోజులు మిగిలింది అంతే. మన జనాభా ఎంత? 150, దగ్గర 150 కోట్లు ఉంది. 150 కోట్లు 3 కోట్లే కదా అయింది. ఇంకా ఎంత జనాభా లేదు, మన దగ్గర ఉందా లేదా? నెలలో 5 రోజులే ఉండదు, బట్ జనాభా 3 కోట్లు అయింది అంతే. 26వ రోజు, 27వ రోజు, 28వ రోజు, 29వ రోజు, 30వ రోజు, 107 కోట్లు. 31వ రోజు కూడా వస్తుంది రాదా? ఎన్ని కోట్లు? నెలకి ఇండియా మొత్తం అయిపోయింది. దేశం 31 రోజుకి ఇండియా అయిపోయింది. 32వ రోజే చైనా కూడా అయిపోతారు. సింగిల్ డే చైనా ఫినిష్. వాళ్ళు ఎడబోతాం. జనాభానే లేదు ఈ 2 దేశాల కంటే మించింది. అంటే 32 రోజులు ప్రపంచమే ఒక దగ్గర అయిపోతుంది. మళ్ళీ ఎవరు జాయిన్ చేపిస్తాం? భయం అవ్వాలి, అప్పుడు భయపడాలి మనం, అవునా కదా? అట్లా చెయ్యరు, ఇంటికాడ కూర్చుంటే జరగదు, మనం చేయించాల్సి వస్తుంది. అండ్ రెండోది, అందరూ ఎస్ చెప్తే చాలా డేంజర్. అప్పుడు అర్థమైందా లేదా మనకి? అందరూ ఎస్ చెప్పి వెంటనే జాయిన్ అయిపోతే తొందరగా డైమండ్ అవ్వాలి ఆశలు ఉంటే, అయిపోయిన తర్వాత ఎవరు జాయిన్ చేపిస్తాం అది. సో అప్పుడప్పుడు మనకు డౌట్ వస్తూ ఉంటా, చూడండి, సేఫ్ షాప్ ఎంతవరకు నడుస్తుంది? ఎంతవరకు నో చెప్పే వాళ్ళు ఉంటారో అంతవరకు నడుస్తారు. అందరూ ఎస్ చెప్తే కదా ప్రాబ్లం, అందరూ ఏం చెప్తే అయిపోతారు. ఇంకోటి, సేఫ్ షాప్ ఎంతవరకు నడుస్తుంది అంటే ఎంతవరకు మనిషి డ్రెస్లు వేస్తాడో, మనిషి గుడ్డలు కడతాడు, అంతవరకు సేఫ్ షాప్ ఉంటుంది. నాకు తెలిసి మళ్ళీ రాతి యుగంలోకి అయితే పోం మనం. నిజమా కాదా? ఎంత చిన్నగా వేసినా డ్రెస్ వేస్తారు. రోబోలు వచ్చినా కూడా వేస్తారు, బ్యాంకాక్ పోయినా కూడా వేస్తారు. నిజమా కాదా? ఎంతవరకు మనిషి బ్రష్ చేస్తాడో, సోపు షాంపూ వేస్తాడో అంతవరకు సేఫ్ షాప్ ఉంటారు. రేపు వేరే ఏమన్నా వాడితే అది కూడా తీసుకొస్తారు సేఫ్ షాప్. చెప్పండి, నో అనేది ఎంత అవసరమో చూడండి. నో చెప్పేంత వరకు, ఎందుకంటే పైనోడికి తెలుసు, బ్యాలెన్సింగ్ చేస్తాడు. అందరూ సేఫ్ షాప్లకు చేసి చెప్పేస్తే ఆడపోయి భోజనం ఎవరు పెడతారు మీకు? ఇప్పుడు కొంచెం పోతాం కదా బయట, ఏం చేయాలి? నరేంద్ర పోయి సాంబార్ వేయాల, తిరుమల సర్వే అన్నం పెట్టాలా, ఇంక వీళ్ళందరూ సీనియర్ జీవా సారు, నరసింహ సార్, వీళ్ళందరూ పోయి పాత్రలు కడగాల, బాత్రూంలో పోయి. ఎందుకంటే అందరూ సేఫ్ షాప్ లో డైమండ్ అయిపోతే మిగతా పనులు ఎవరు చేసేది? ఈయన టీచర్ డైమండ్, ఈయన డ్రైవర్ డైమండ్, ఆయన పోలీస్ డైమండ్, ఆయన ఆర్మీ డైమండ్, అట్లాగా చెప్పుకోవాలి మళ్ళీ. కాబట్టి పైనోడికి తెలుసు ఎవరు ఏ పని చేయాలని. కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, కొంతమంది వచ్చి అది పాతకాలంలో ఒప్పు ఉంటుంది, సిల్వర్ చెప్పి వెళ్ళిపోతారు కొంతమంది.
వాళ్ళు అందుకోసమే వస్తారు. సిల్వర్ చేయించడం ఒక ఐడి తక్కువ ఉంటుంది, వచ్చి ఐడి వేస్తారు ఇంక వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు. కొంతమంది ఇంకా కొద్ది రోజులు పనిచేసి మిమ్మల్ని గోల్డ్ చేసి వెళ్ళిపోతారు, కొంతమంది పరులు అయ్యే వరకు ఉండి వెళ్ళిపోతారు, కొంతమంది డైమండ్ అయిన వెంటనే వెళ్ళిపోతారు, కొంతమంది మాత్రమే మీతో జర్నీ చేస్తూ మీతో పాడి. రెసిస్టెన్స్, వై నో ఈజ్ నెసెసరీ, అర్థమైందా? ఫాస్ట్ గా డైమండ్ అవ్వడం మీన్స్ చెప్పిన ప్రతి వ్యక్తి జాయిన్ అయిపోవాలని కాదు. మనం ఏదైనా టెస్ట్ క్లాస్ వచ్చామా, మీరు 3.5 లక్షలు చూశారు కదా, ఎంత పెద్ద అమౌంట్ ఇది. జిఎస్టి, ఐఏఎస్ ఎంత కష్టమైన పని. టెస్టే లేదు ఇక్కడ సేఫ్ షాప్ లో, ఎగ్జామే లేదు, ఇంటర్వ్యూ అస్సలు లేదు. నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నువ్వు హైట్ ఏంటి, నీ క్యాస్ట్, నల్లగా తెల్లగా ఉంటుందా, ఏం అవసరం లేదు. అర్థమైందా లేదా? మనకి ఎవరన్నా డైమండ్ అయిపోవచ్చు, అవసరం లేదు ఇక్కడ మనకి. అందుకోసం నో ఈజ్ నెసెసరీ. ఎందుకు వద్దు అవసరం అంటే అంత అవసరం. నో ఈజ్ నెసెసరీ, అందరూ ఏది చెప్పేస్తే ప్రాబ్లం కదా అని. కాబట్టి రెసిస్టెన్స్ పవర్ అంటారు. రెసిస్టెన్స్ పవర్ అనేది బండి రోడ్డు పై నడిచిందంటే రోడ్డు ఆపుతాది టైర్లని, అప్పుడే బండి ముందుకు వెళ్తాది. రెసిస్టెన్స్. గాల్లో ఫ్లైట్ ఎగురుతుందంటే గాలి కూడా ఆపుతాది ముందుకు వెళ్ళనీయకుండా, అందుకోసమే సేఫ్ గా వెళ్తాది ఫ్లైట్. వాటర్లో నీళ్ళలో పడవ వెళ్తుందంటే కూడా పడవను ఆపుతాది వాటర్. రెసిస్టెన్స్ అని ఉంటేనే ముందుకు వెళ్తాది బండి. సేఫ్ షాప్ లో కూడా, నిజ జీవితంలో కూడా మనకు కూడా ఒక ఆపోజిట్ శక్తి ఉంటేనే మనం ఆ లైఫ్ లో ముందుకు వెళ్ళాం. చేప నీళ్ళల్లో నీళ్ళకి వ్యతిరేక ఆపోజిట్ గా వెళ్తుంది. నీళ్ళకి ఆపోజిట్ గా వెళ్తుందంటే దాని అర్థం బతికుంది. నీళ్ళతో పాటుగానే పోయిందంటే సచ్చింది. ప్రాబ్లంతో పాటుగానే పోతే అయిపోయింది. ప్రాబ్లం వచ్చింది, నేను కూడా దాంతో పాటు వదిలేస్తున్నా సేఫ్ షాప్. కాదు అట్లంటే ఏమంటారో మీరే జవాబు ఇచ్చుకోండి, నాకు చెప్పొద్దండి. ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లంతో పాటుగా నేను కూడా వదిలేస్తానండి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేసి ముందుకు వెళ్తేనే కదా. నీళ్ళకి వ్యతిరేకంగా పోతే ఫుడ్ దొరకదు దానికి, నీళ్ళతో పాటుగా పోతే ఫుడ్ దొరకదు దానికి. సేమ్ అన్నమాట. ఛాలెంజెస్ రావడం సహజము. ఇంట్లో కూర్చొని నా పని అయిపోయింది కదా, వాళ్ళే చేస్తారు, వాళ్ళు చేసుకుంటారు అనుకుంటే కాదనమాట. అందుకోసమే అందరూ డైమండ్ కావట్లేదు. కొన్ని బాధ్యతలు తీసుకోవాలి. ఏ రోజు డబ్బు పెట్టి భోజనం పెట్టద్దు వాళ్ళకి, వాళ్ళ డ్రెస్ తీసివద్దు. జస్ట్ వాళ్ళ దగ్గరుండి నేర్పించి ఎంతవరకు వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. రెడీనా? ఎనర్జీ ఉందా మీ దగ్గర? ఆకలి వేస్తుందా? ఈ ఆకలి లేదు, బట్ ఈ ఆకలి వేస్తూ ఉంటారు కదా, చెప్తుండే మళ్ళీ ఇక్కడ. రైట్. సో మరి ఫాస్ట్ గా అయితే డైమండ్ అవ్వాలి. చెప్పిన ప్రతి వ్యక్తి జాయిన్ అవ్వద్దని మనం ఏ రోజు అనుకోం. జాయిన్ చేపించాలనే ఉద్దేశంతో వెళ్తాం. 100 సార్లనే వెళ్తాం, వదలం మనం వాళ్ళని. కూడా పైనోడు రాతకు మించింది లేదు కదా. ఆయన రావద్దు డిసైడ్ అయితే రాడు. ఎందుకంటే టీచర్ పిల్లలు ఎవరు ట్యూషన్ చెప్తారు మళ్ళీ ఉండాలవద్దు ఒకరిద్దరు అన్నాడు. కాబట్టి రారు. కొంతమంది ఎంత చెప్పినా రారు. కొంతమంది వచ్చి డిడిఎస్ వెళ్ళిపోయారు. కాబట్టి మనం భయపడిన అవసరమే లేదు. రైట్. జరుగుతుంది అనమాట. మరి అట్లాంటి బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మన ఫండమెంటల్స్ ఏమంటే, మన బిల్డింగ్ కట్టేటప్పుడు ఎట్లయితే బేస్మెంట్ అవసరమో ఈ బిజినెస్ కూడా బేస్మెంట్ అవసరం. అదేంటి అంటే ఇప్పుడు తెలుసుకోబోతాం మనం. ఇప్పుడు పవర్ ఆఫ్ సేఫ్ షాప్ పవర్ ఎంత, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అండ్ టీమ్ అప్లైన్ పవర్ ఏంటో తెలుసుకోబోతున్నాం. సక్సెస్ ఇచ్చే చాయిస్ ఇక్కడ చూడండి. సేఫ్ షాప్ వచ్చి బై ఛాన్స్ వచ్చింది మనందరికి. మనం దానికోసం చదవలా. ఏదో ఒక రోజు ఫ్రెండ్ ఫోన్ చేసి తీసుకొచ్చి మనకి చేశాడు బిజినెస్. బై ఛాన్స్, అనుకోకుండా. బట్ సక్సెస్ అనేది అనుకోకుండా రాదు. సక్సెస్ కావాలంటే నువ్వు చాయిస్, నేను అయ్యి తీరాలని మీరు డిసైడ్ అయితేనే వస్తుంది. సేఫ్ షాప్ ఎంత ఈజీగా జీవితంలో వచ్చిందో అంత ఈజీగా సక్సెస్ రాదు. మీరు డిసైడ్ అవ్వాలి. మీరు డిసైడ్ అయితేనే సక్సెస్ వస్తుంది. బట్ సేఫ్ షాప్ జాయిన్ అవుతానని మనం చదువుకోలేదు, అయినా వచ్చేసింది బై ఛాన్స్. ఇది మాత్రం బై చాయిస్. అండ్ ఇంకొక విషయం సంతోషమైన విషయం ఏంటంటే, మీరు డిసైడ్ అయితే అయి తీరుతాడు డైమండ్. హెన్రీ ఫోర్డ్ ఒక మాట అంటాడు, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, యూ క్యాంట్, ఐదర్ వే యు ఆర్ కరెక్ట్. ఇఫ్ యూ థింక్ యూ క్యాన్ అంటే నీ వల్ల అవుతాది అనుకుంటే ఏ పైన సరే, ఎస్ యూ క్యాన్. సపోజ్ నువ్వు ఐ కెనాట్ అనుకుంటే ఎస్ యు ఆర్ కరెక్ట్. నా వల్ల అవుతాది అనుకున్నా నువ్వు కరెక్టే, నా వల్ల కాదనుకుంటే కూడా నువ్వు కరెక్టే. నువ్వు కాదని డిసైడ్ అయితే ఎవరు ఆపలేరు, అది కాదు ఇంకెప్పటికీ. నా వల్ల అవుతాదంటే కూడా ఎవరు ఆపలేరు, నువ్వు అయిపోతావు అనమాట. ఏ పని కాదనమాట. రైట్.
సో ఈ బిజినెస్ లో ఈ రోజు తెలుసుకోవాల్సింది నో యువర్ వై. మనందరికి తెలుసుకోవాలి, నేను ఎందుకు చేస్తున్నాను ఆ కారణం తెలుసుకుంటాం. ఇది చూడండి, ఎస్ఏ దొరికింటే ఏమైంటది, రైట్ బ్రదర్స్ ఉన్నారా? ఫ్లైట్ తయారు చేశారు, ఎన్నిసార్లు నో విన్నారు వాళ్ళు. యూ వోంట్ గెట్ ఎస్ ఎవ్రీ టైం. పెద్ద పెద్ద పనుల్లో అంత తొందరగా ఎస్ దొరకదు. వేల సార్లు ప్రయత్నాలు చేస్తే కానీ వీళ్ళకి ఈ ఫ్లైట్ సక్సెస్ కాలేదు. నిజమా? వేల సార్లు ప్రయత్నాలు చేస్తే కానీ సక్సెస్ దొరకలేదు. అయినా ఎక్కడ వీళ్ళు విరమించుకోలేదు. వందలు వేల సార్లు ఫెయిల్ అయిపోయారు. ఇంట్లో నుంచి తరివేశారు. జరుగుతుంటే చాలా పిచ్చోడు అన్నారు. ఎవరెవరు ఇంట్లో పిచ్చోడు అంటున్నారు. గుడ్, కంగ్రాచులేషన్స్. కొంతమంది చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు, రైట్? సో మీ ఇంట్లో మిమ్మల్ని పిచ్చోళ్ళు అంటుంటే కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఇన్ రైట్ వే. విజిలేషన్ వాళ్ళు పక్కన వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటా ఉంటారు, వాళ్ళు కూడా సక్సెస్. పిచ్చోళ్ళు అంటే విజిలేస్తారండి మనిషి అని అనుకుంటా ఉంటారు. వీళ్ళు కూడా పిచ్చోళ్ళే అన్నారు. లాస్ట్ దేశ బహిష్కరణ చేసేశారు, వీళ్ళని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినంత వరకు మేము చేయమంటారు వాళ్ళకి. ఎందుకంటే చిన్న ఒక వస్తువు ఇట్లా గాలి ఎగరేస్తే కింద పడుతుంది. కారణం గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్. అవునా? చిన్న వస్తువు గాలి వేస్తే కింద పడాల్సిందే. అట్లాంటప్పుడు ఇనుముతో తయారు చేసి, ఐరన్ తో తయారు చేసి దాంట్లో మనుషులు కూర్చోబెట్టి గాల్లో ఎగిరిస్తారండి పిచ్చోళ్ళు ఇద్దరు. పిచ్చోళ్ళే కదా లెక్క. అనుకోని జైల్లో పెట్టినంత సేపు సైలెంట్ గా ఉంటారు. జైల్లో నుంచి రిలీజ్ చేస్తే మళ్ళీ వాళ్ళ ప్రయత్నం. పిచ్చోళ్ళు ఎవరు మాట వింటాడా? పిచ్చోళ్ళు నువ్వు పిచ్చోడు అంటే కోపం వస్తుందా? ఏం చేస్తాడు? నవ్వుతానే ఉంటాడు. నవ్వుతూ నేను కాదు పిచ్చోడు, నువ్వే అనేస్తాడు. అవునా? డాక్టర్ని పట్టుకొని పిచ్చోడు అనేస్తాడు కావాలంటే. పిచ్చోడు పట్టించుకోడు మాటల్ని. ఈ బిజినెస్ లో కూడా మాటలు పట్టించుకో. ఇంకోటి ఇక్కడ కండిషన్ ఉంది, అప్పుడైన మాటలు పట్టించుకున్నాడు కాదు, బయట మాటలు పట్టించుకున్నాడే డైమండ్ అవుతాడు ఇక్కడ. వీళ్ళు అదే చేశారు. ఈ పిచ్చోల పుణ్యాన్న 3 రోజులు చేయాల్సిన జర్నీ 1 గంటలో జర్నీ చేస్తున్నారు. ప్రపంచాన్ని ఇంత ఈజీ చేసేశారు వాళ్ళు లేరు ఈ లోకంలో. థ్యాంక్ యూ గాడ్. ఎన్నిసార్లు మొదటి ప్రయత్నంలోనే వాళ్ళకి ఎస్ రాలేదు. ఈ బిజినెస్ లో కూడా మనం చెప్పిన ప్లాన్ వెంటనే సక్సెస్ కాకపోవచ్చు. సో సంతోషపడింది పెద్ద మనిషి. ఆమె అర్థం చేపించి జాయిన్ చేయించుకుంటే అర్థమవుతుందా? థామస్ అల్వా ఎడిసన్ కూడా ఇమ్మీడియట్ గా బల్బ్ తయారైపోయి వేల సార్లు ప్రయత్నం చేస్తే గానీ బల్బ్ కాల. థ్యాంక్ యూ థామస్ అల్వా ఎడిసన్. ఈయన లేకపోతే ఈ లైట్ లో కూర్చోమని ఈ రోజు ఎన్ని ప్రయత్నాలు చేసినాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తే బల్బ్ వచ్చింది. వీళ్ళు ఈ లోకంలో లేరు, తెలుసుకుంటున్నామా లేదా? చూడండి, మీరు రైట్ బ్రదర్ అవ్వద్దు, థామస్ అల్వా ఎడిసన్ అవ్వద్దు, ఒక ధీరుభాయ్ అంబానీ అవ్వద్దు, టాటా అవ్వద్దు. అట్లీస్ట్ మన ఫ్యామిలీకి ఒక టాటా అవుదాం, ఫ్యామిలీకి ఒక ధీరుభాయ్ అంబానీ అవుదాం. ఒక ధీరుభాయ్ అంబానీ కష్టపడితే వాళ్ళు తరతరాలు ఎంజాయ్ చేస్తున్నారు. నిజమా? సో మనం కూడా అందుకే అంటారు, దేశ్ కా గాంధీ నహీ బనా తో క్యా హువా, ఘర్ కా గాంధీ బనో. దేశానికి గాంధీ మహాత్ముడు లాంటి కాకపోయినా కూడా మీ ఇంటికన్నా గాంధీ అవ్వండి. నిజమా కాదా? సార్ మీ తాత పేరేమి? ఏనప్పా చెప్పారు సార్. మనము నమ్మాలి, ఇంకా నమ్మతాం. అవునా కదా? నిజం చెప్పండి, తెలుగులే సార్. మీ తాత పేరు చెప్పండి. మీ డాడీ కాదు, ఎట్లా? మీ డాడీ వాళ్ళ నాయన, మీ డాడీ వాళ్ళ తాత పేరు ఆటి వరకు తెలిసినట్లు చూసినట్లుంటారు మీరు. చూశారు కాబట్టి గుర్తుంది. ఎట్లుంది? దగ్గరగా చూసి ఆడించుకుంటాడు, బాగా తెలుగుంది. వాళ్ళ డాడీ పేరు తెలియదు కదా? గాంధీ తాత తెలుసా? తెలుసు. తెలుసా? ఆయనకి మీకు ఏమైనా సంబంధం ఉందా? మీ సొంత తాత తెలియకుండా గాంధీ తాత పేరు అంటే తెలుసు మీకు? అచ్చా, రాసినారా? మీ తాత పేరు ఎందుకు రాసిలేదు? బుక్కుల్లో మీ తాత పేరు ఎందుకు లేదు? ఏం సాధించగానే వస్తాడు భూమిపైకి. సాధించగానే భూమిపైకి వీళ్ళ డాడీ, వాళ్ళ కొడుకు అడుగుతున్నాడు. సాధించాడు వీళ్ళ తాత, సాధించాడు కాబట్టి వీళ్ళ డాడీ వచ్చాడు. డాడీ నుంచి ఈయన వచ్చాడు, ఆయన నుంచి ఆయన వచ్చాడు. ఆయన పెళ్లి చేస్తే ఇంకా 2-3 వస్తారు. ఆయన విత్తనం ఆడేసినాడు కదా మన ఇక్కడ. సాధించలేదు ఎట్లంటారు? సాధించాడు. ఆయనకు వచ్చి వీళ్ళ తాతే కాదు, మన అందరి తాతలు అదే గతే. మన పని కూడా అదే గతే, అదే మనం. అవునా?
మనమంతా అదే కదా. గాంధీ తాత పేరు గుర్తుంది, మన తాత పేరు ఎందుకు గుర్తు లేదంటే వాళ్ళు ఏమో సాధించలేదని మనం గొప్పగా అంటున్నాము. ఆ మేబీ ఆ టైంలో వాళ్ళకి ఆ ఛాన్స్ లేదేమో. అర్థమవుతుందా? ఎందుకంటే సార్ ఉన్నింది ఒక దేశం, ఆ దేశానికి గాంధీ స్వాతంత్రం తెచ్చి ఇచ్చేసాడు. మా తాత ఏ దేశానికి తెప్పించాలా? అయ్యా దేశానికి స్వాతంత్రం వద్దు, మన ఫ్యామిలీకి స్వాతంత్రం తెప్పించాడు. ఫ్యామిలీకి లేదు స్వాతంత్రం. ఈ రోజు మార్నింగ్ తినేసి వచ్చారు కదా ఇంట్లో, మీకు నచ్చిన ఫుడ్ తిన్నారా? వేరే ఏదో చేసిండొచ్చేమో, తింట్లా మనం అది తింట్లా. మనం ఏ డ్రెస్ వేసుకొని మీటింగ్ వచ్చామో మన నచ్చిన డ్రెస్ ఇది, దీనికంటే నచ్చిన డ్రెస్ చూసింటాం ఆ రోజు షాప్ లో. ఎందుకు స్వాతంత్రం చేయాల అంటే ఆర్థిక స్వాతంత్రం లేదు, టైం ఫ్రీడమ్ లేదు మన దగ్గర. దేశానికి స్వాతంత్రం ఇచ్చే బాధ్యత తీసుకోవద్దు. మీ రాష్ట్రానికి, మన ఊరికి స్వాతంత్రం వద్దు, మన ఫ్యామిలీకి స్వాతంత్రం ఇప్పిద్దాం. ఏమంటారు?